వెళ్ళారా? తర్వాత ఈరోజు ఏ కాన్సెప్ట్ మనం? S/4HANA చేంజెస్ కంప్లీట్ అయింది కదా? ల్యాండ్స్కేప్ గురించి చెప్పాలి ఈరోజు. ల్యాండ్స్కేపా? సిలబస్ కాపీ మెయింటైన్ చేయాలండి. సిలబస్ కాపీలో ఏమేం సిలబస్ కంప్లీట్ చేసామనేది మీరు అది కలర్ చేంజ్ చేసుకోవాలి. కంప్లీట్ చేస్తే ఏమవుతుందంటే సిలబస్ కాపీలో ఏమున్నాయి ఏంటి మనం ఎంతవరకు చెప్పుకున్నాం అవన్నీ క్లియర్గా ఉంటుంది. సిలబస్ కాపీ మెయింటైన్ చేయకపోతే అర్థమవదు, ఏమైనా టాపిక్స్ మిస్ అవ్వచ్చు. ఎంఎస్ సిలబస్ కాపీ డెస్క్టాప్ పైన ఉంచండి. డెస్క్టాప్ పైన ఉంచి కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని కూడా మెయింటైన్ చేయాలి. సో ఈరోజు సిస్టమ్ ల్యాండ్స్కేపా? సిస్టమ్ ల్యాండ్స్కేప్ కదా? 1 minute. సరే చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఇంపార్టెంట్ అండి. సిస్టమ్ ల్యాండ్స్కేప్ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతుంటారు. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ECC S/4HANA సేమ్ కాన్సెప్ట్. ECC అయినా S/4HANA అయినా సేమ్ కాన్సెప్ట్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ చాట్ బాక్స్ లో షీట్ మొత్తం కంప్లీట్ గా ప్రిపేర్ చేస్తుంది, ఓపెన్ చేయండి. లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి అది. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ECC S/4HANA both are same to same. సో క్వశ్చన్ అనేది ఎలా ఉండొచ్చు, ఎలా
పైన 3 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, ఏదైనా ఒకటే ఆన్సర్. వాట్ ఆర్ ది సిస్టమ్స్ ఇన్ ఎస్ఏపి FICO? వాట్ ఆర్ ది సర్వర్స్ ఇన్ ఎస్ఏపి? వాట్ ఆర్ ది సిస్టమ్స్ ల్యాండ్స్కేప్ ఇన్ ఎస్ఏపి? సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఎలా ఉంటుంది మీ కంపెనీలో? సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది ఎలా ఉంటుంది? ఇది మొత్తం చదవాలి, ఈ షీట్ అంతా చదవాలండి. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. మామూలుగా ఓన్లీ కాన్ఫిగరేషన్స్ చెప్పుకుంటే 2 months లో కోర్స్ అయిపోతుంది. మనం 3 months చెప్తున్నాం. ఎందువల్ల అంటే మీకు నోట్స్ ప్రిపరేషన్ కూడా చేయిస్తున్నాను. తర్వాత చూడండి, సిస్టమ్ ల్యాండ్స్కేప్. సిస్టమ్ ల్యాండ్స్కేప్ ఈజ్ నథింగ్ బట్ సిస్టమ్ అరేంజ్మెంట్స్. ల్యాండ్స్కేప్ అంటే మీనింగ్ ఏంటి? సిస్టమ్ అరేంజ్మెంట్స్. ఇట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ బేసెస్ టీమ్. బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఈ సిస్టమ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎవరు చేస్తారు? బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. ఇట్స్ మీన్స్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఆర్ సిస్టమ్స్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఇది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో ఒక పార్ట్ అన్నమాట. ఈ సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది, లేదంటే ఈ సిస్టమ్ ఇవన్నీ డెవలప్ చేయడం అనేది ఏంటి? బేసెస్ టీమ్ వాళ్ళు చేస్తారు. డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, బేస్డ్ ఆన్ ది బిజినెస్ స్ట్రాటజీ, బేస్డ్ ఆన్ ది కంపెనీ రిక్వైర్మెంట్. మనకి ఎన్ని సర్వర్స్ కావాలి, లేదంటే సిస్టమ్స్ అన్నా ఒకటి, సర్వర్ అన్నా ఒకటి, ల్యాండ్స్కేప్ అన్నా ఒకటి, ఏదైనా ఒకటి. సో ఎన్ని సిస్టమ్స్ కావాలి, లేదంటే ఎన్ని సర్వర్స్ కావాలి, మీకు క్లియర్గా కావాలంటే సర్వర్ అనే గుర్తుపెట్టుకోండి. సర్వర్, ఎన్ని సర్వర్స్ కావాలనేది బేసెస్ టీమ్ వాళ్ళు డిజైన్ చేస్తారు, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. Landscape is nothing but system arrangements. It will be take care of basis team. It means types of servers, types of systems. It is part of the implementation project. Implementation project లో మనకి ఎన్ని సర్వర్స్ కావాలనేది బేసెస్ టీమ్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. System landscape is nothing but arrangement of the servers for configurational data, master data, testing, end user activities. ఈ సిస్టమ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి, లేదంటే సర్వర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? సిస్టమ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? సర్వర్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? కాన్ఫిగరేషనల్ డేటా చేయడానికి, మాస్టర్ డేటాను క్రియేట్ చేయడానికి. కాన్ఫిగరేషన్ డేటా చేస్తాం, SPR వస్తుంది, డెవలప్మెంట్ సర్వర్లో చేస్తాం. సో కాన్ఫిగరేషనల్ డేటా పర్పస్, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, టెస్టింగ్, ఎండ్ యూజర్ యాక్టివిటీస్. ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ చేయాలంటే ఏదో ఒక సిస్టమ్ నుండి యాక్సెస్ ఉండాలి. సో సిస్టమ్ ల్యాండ్స్కేప్ అనేది అంటే ఏంటి? సర్వర్స్ అరేంజ్ చేసుకోవటం. ఈ సర్వర్స్ లో మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. బేసిస్ కన్సల్టెంట్. వెయిట్ పైన ఇంకొక లైన్ ఉంది కదా, చూడండి. Basis consultant is responsible for the arrangement of the servers. ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? ఎవరు ఈ సర్వర్స్ అనేవి డిజైన్ చేసేది? ఎవరు? బేసిస్ కన్సల్టెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అరేంజ్మెంట్ ఆఫ్ ది సర్వర్స్. యాజ్ వెల్ యాజ్ మీకు బేసిస్ టీమ్ వాళ్ళే ఇస్తారు. మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ కూడా బేసిస్ టీమ్ వాళ్ళే ఇస్తారు. సో దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరంటే బేసిస్ టీమ్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అన్నమాట. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, మీకు ఆల్రెడీ తెలుసు ఈ సర్వర్స్ గురించి, మీకు ఐడియా ఉంది. క్లయింట్ డెవలప్ ఎన్ని సర్వర్స్ ఉన్నాయి? టోటల్ గా 3 types ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో 3 parts ఉంటాయి. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. క్లయింట్ నెంబర్ 100 లో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా కాన్ఫిగరేషన్స్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ కాన్ఫిగరేషన్స్ చేస్తారు. సో ఇక్కడ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? టెస్టింగ్ కి మూవ్ చేస్తారు. 300 కి మూవ్ చేస్తారు. ఇక్కడ టెస్టింగ్ పార్ట్నర్స్ టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని టెస్టింగ్ చేస్తారు. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఏమవుతుంది? 100 నుండి క్లయింట్ నెంబర్ డెవలప్మెంట్ సర్వర్ నుండి క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ కి డేటాను మూవ్ చేస్తారు. విత్ హెల్ప్ ఆఫ్ TR అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఇస్ నథింగ్ బట్ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ TR వీ కెన్ మూవ్ ది కాన్ఫిగరేషనల్ డేటా ఫ్రమ్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్టింగ్ చేస్తారు 400 లో. తర్వాత 500 లో ఎవరు చేస్తారు? 500 లో ఎవరు చేస్తారు? క్లయింట్ టెస్టింగ్. దీన్ని గోల్డెన్ క్లయింట్ అంటారు. క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ కూడా అయిపోయింది. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో కూడా టెస్టింగ్ చేశారు. తర్వాత ప్రొడక్షన్ కి మూవ్ అవుతుంది.
ప్రొడక్షన్కి మూవ్ అవుతుంది. క్లియర్ కదా? రైట్. ఇది మీకు తెలుసు ఆల్రెడీ. డౌన్కి వెళ్ళండి, చూడండి. ఆఫ్టర్ కంప్లీట్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత TR SC10 లో క్రియేట్ చేసాం. TR ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. ఆఫ్టర్ కంప్లీట్ ది configurational data will be reflected with TR only. With help of TR, we can move the data one server to another server, like development server to quality server to production server. Configurations అయిన తర్వాత with help of TR SC10 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా మనము కాన్ఫిగరేషనల్ డేటాని వన్ సర్వర్ నుండి అనదర్ సర్వర్ కి మూవ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. చూడండి, డెవలప్మెంట్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్, ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషన్స్ పర్పస్ మాత్రమే డెవలప్మెంట్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది. టెస్టింగ్ కూడా చేస్తాం, బట్ మేజర్ గోల్ ఏంటి? 100 లో కాన్ఫిగరేషన్స్ చేయటం. తర్వాత చూడండి, వాట్ వీ విల్ డూ ఆర్ హూ కెన్ వర్క్ ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తామో, డెవలప్మెంట్ సర్వర్ లో ఎవరు వర్క్ చేస్తారు. ఓకే, వాట్ వీ విల్ డూ ఆర్ హూ కెన్ వర్క్ ఆన్ ది డెవలప్మెంట్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో ఏం చేస్తాము? ఇన్ ది డెవలప్మెంట్ సర్వర్ వర్క్ ఆన్ ఆల్ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్, FI consultant, MM consultant, SD consultant, PP consultants. They are using development server for configurational purpose. ఎందుకు ఉపయోగపడుతుంది డెవలప్మెంట్ సర్వర్ అనేది? డెవలప్మెంట్ సర్వర్ అనేది కాన్ఫిగరేషన్స్ చేయడానికి ఉపయోగిస్తారు. కాన్ఫిగరేషన్స్ యాజ్ ఏ SAP FI consultant, MM consultant, SD consultant, PP consultant. They are using development server for configurational purpose. Configurations చేయడానికి ఉపయోగపడుతుంది. As well as the client requirement ని బేస్ గా చేసుకుని చేస్తాం. This configurational data stored with TR లో సేవ్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా అనేది డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ కి నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ లో స్టోర్ అవుతుంది. కస్టమర్ క్రియేట్ చేస్తే కస్టమర్ కి నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ లో స్టోర్ అవుతుంది. వెండర్ క్రియేట్ చేస్తే వెండర్ కి నంబర్ ఉంటుంది, ఆ నెంబర్ లో స్టోర్ అవుతుంది. అలాగే కాన్ఫిగరేషనల్ డేటా అనేది TR లో స్టోర్ అవుతుంది. సో డెవలప్మెంట్ సర్వర్ లో ఆల్ టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్స్ వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తారు. అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్, బ్లూ ప్రింట్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా SAP లోకి మ్యాప్ చేస్తారు, కాన్ఫిగరేషన్స్ రూపంలో మ్యాప్ చేస్తారు. Once configurations are completed, we will move the configurational data development server to quality assurance server, quality server to production server. తెలుసు కదా మీకు? డౌన్కి వెళ్ళండి. తర్వాత డెవలప్మెంట్ సర్వర్ 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. డెవలప్మెంట్ సర్వర్ అనేది ఇంతకు ముందు మీకు చెప్పిన TR అండి, సర్వర్స్ గురించి చెప్పలేదు. కాకపోతే అది ఇది ఒకేలా ఉంటుంది, కాన్సెప్ట్ ఒకటే కదా. ఇంతకుముందు నేను రఫ్ గా చెప్పాను. ఇక్కడ ఏంటిది? ఇప్పుడు చెప్తుంది ఏంటంటే సిస్టమ్ ల్యాండ్స్కేప్ సర్వర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఆల్రెడీ రఫ్ గా చెప్పాను మీకు. అక్కడ TR మేనేజ్మెంట్ చెప్పాను, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్, అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. బట్ సర్వర్స్ గురించి సపరేట్ గా చెప్తున్నాను మీకు. ఓకేనా? చూడండి, డెవలప్మెంట్ సర్వర్ డివైడెడ్ ఇన్ 3 పార్ట్స్. డెవలప్మెంట్ సర్వర్ లో ఎన్ని రకాల పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి. క్లయింట్ నెంబర్ 100, క్లయింట్ నెంబర్ 200, క్లయింట్ నెంబర్ 300. 100, 200, 300 ఉన్నాయి. సో ఈ 100 ఏమంటారు? సెంట్రల్ డెవలప్మెంట్ క్లయింట్ అంటారు. మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు డెప్త్ గా చెప్తున్నాను. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు? సర్వర్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ అని చెప్పాలి. అంతే, ఇంకేం లేదు. సింపుల్ లాజిక్. డెవలప్మెంట్ సర్వర్ లో 100 లో చేస్తాము, టెస్టింగ్ పర్పస్ 300కి మూవ్ చేస్తాము. తర్వాత డెవలప్మెంట్ నుండి TR ద్వారా క్వాలిటీ మూవ్ చేస్తాం. క్వాలిటీలో కూడా టెస్టింగ్ జరుగుతుంది, ఎండ్ యూజర్స్ కూడా టెస్ట్ చేసుకుంటారు. ఫైనల్ గా ప్రొడక్షన్ మూవ్ చేస్తారు. అంతే, సింపుల్ వర్డ్స్. మీరు చెప్పేది ఓన్లీ 1 మినిట్ దీని గురించి, బట్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను. సో డెవలప్మెంట్ సర్వర్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు.
client number 100, client number 200, client number 300. Once complete the configurational data, once complete the configurations, we will move the configurational data client number 100 to client number 300. Client number 100 లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ అనేవి క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేస్తాం. On the 300 client, we will test the configurations. Client number 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని 300 కి మూవ్ చేస్తాము. On the 300 client, we will test the configurations. Configurations అనేవి టెస్ట్ చేస్తాం 300 లో. ఓకేనా? కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తాం. మీకు తెలుసు కదా, 100 లో కాన్ఫిగరేషన్ చేసే వాళ్ళని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. 300 లో టెస్టింగ్ చేసే వాళ్ళని టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. దిస్ టెస్టింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో డన్ బై కన్సల్టెంట్స్. టెస్ట్ చేసే వాళ్ళు కూడా కన్సల్టెంట్సే. ఇట్స్ మీన్స్ ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, పిపి కన్సల్టెంట్. అంటే దేనికి సంబంధించిన ఏ మాడ్యూల్ కి సంబంధించిన టెస్టింగ్ అంతా కూడా ఆ మాడ్యూల్ కి సంబంధించిన కన్సల్టెంట్స్ అనే వాళ్ళు చేస్తారు. దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. వాళ్ళు ఏమైనా ఇష్యూ ఏదైనా అంటే డాక్యుమెంట్ పోస్ట్ అవ్వట్లేదు, కొన్ని ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి, దే కెన్ ఫైండ్ ఎనీ ఇష్యూ ఆన్ ది కాన్ఫిగరేషన్స్. ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి అనుకున్నారు ఎగ్జాంపుల్, సో ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుంచి క్రియేట్ చేయాలి. అగైన్ కన్సల్టెంట్ విల్ గో టు డెవలప్మెంట్ సర్వర్, దే విల్ డూ ది కాన్ఫిగరేషన్స్ వన్స్ అగైన్ అండ్ దే విల్ జనరేట్ ది వన్ మోర్ టిఆర్. సో టెస్టింగ్ లో ఏదైనా ప్రాబ్లం అయింది, ఏదైనా ప్రాబ్లం అయింది, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఫస్ట్ నుండి సేమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. డేటా విల్ బి మూవ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. ఒక సర్వర్ నుండి మరొక సర్వర్కి మళ్ళీ మూవ్ చేయాల్సిందే. మళ్ళీ ఫస్ట్ నుండి కాన్ఫిగరేషన్ చేస్తారు. Once complete the testing, once configuration testing is completed, we can move the quality assurance server to production server. So first level, second level లో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఫైనల్ గా ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతుంది అనమాట. ఇది టోటల్ గా జరిగేటటువంటి ప్రాసెస్. 100, 200, 300. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏం జరుగుతుంది, క్వాలిటీలో అంతే. క్వాలిటీలో 2 పార్ట్స్ ఉన్నాయి. క్వాలిటీలో 2 పార్ట్స్ ఉన్నాయి. 400 లో ఏం చేస్తారు, టెస్టింగ్ చేస్తారు. 100 లో ఇంప్లిమెంటేషన్ చేశారు, 300 లో టెస్టింగ్ చేశారు. 400 అనేది క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఉంటుంది. 400 లో కూడా టెస్టింగ్ చేస్తారు. FI to MM ఇంటిగ్రేషన్, FI to SD ఇంటిగ్రేషన్, యాజ్ వెల్ యాజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ది టెస్టింగ్స్ అనేవి చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ ని బేస్ గా చేసుకుని చేస్తారు. టెస్టింగ్ స్క్రిప్ట్ అంటే ఎవరు ఇస్తారు, ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు. 100 లో ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళు ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్స్ అంటారు. వాళ్ళు ఒక టెస్టింగ్ స్క్రిప్ట్ ఇస్తారు. అంటే ఏంటి, మీరు GL పోస్ట్ చేయాలి, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ప్రాఫిట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తారు. దీన్ని ఏమంటారు, టెస్టింగ్ స్క్రిప్ట్ అంటారు. దీన్ని బేస్ గా చేసుకుని మీరు టెస్టింగ్ చేయటం అనేది జరుగుతుంటుంది అనమాట, టెస్టింగ్ స్క్రిప్ట్. సో 400 లో కూడా టెస్టింగ్ చేస్తారు. క్లయింట్ నెంబర్ 400, క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో 2 పార్ట్స్ ఉన్నాయి. 400 లో కూడా టెస్టింగ్ చేస్తారు. తర్వాత క్లయింట్ నెంబర్ 500, UAT, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎవరు, ఎండ్ యూజర్సే కదా. యూజర్స్ అంటే ఎండ్ యూజర్ కూడా వచ్చి చెక్ చేసుకుంటాడు, వాడు కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ అనేది 2 పార్ట్స్ గా ఉంటుంది. క్లయింట్ నెంబర్ 400, క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 400 లో ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అనే వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకుంటే కనుక క్లయింట్ నెంబర్ 500 కి మూవ్ చేస్తారు. గోల్డెన్ క్లయింట్, 500 ని గోల్డెన్ క్లయింట్ అంటారు. గోల్డెన్ క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి, అంటే ఎవరు, ఎండ్ యూజర్ కూడా యాక్సెప్ట్ చేయాలి. డౌన్కి వెళ్ళండి. చూడండి, క్లయింట్ నెంబర్ 400 లో కూడా టెస్టింగ్ చేస్తారు. ఏమేం టెస్ట్ చేస్తారు, యూనిట్ టెస్టింగ్. యూనిట్ టెస్టింగ్ అంటే అకౌంట్ పేయబుల్. సెలెక్ట్ చేయండి, అవి నేను చెప్పేటప్పుడు కొంచెం సెలెక్ట్ చేస్తే అర్థమవుతుందండి. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్. అకౌంట్ పేయబుల్ అనేది ఒక యూనిట్, సబ్ మాడ్యూల్. SAP FICO ఒక మాడ్యూల్. సో అందులో సబ్ మాడ్యూల్ ఏంటి, అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్, అకౌంట్ రిసీవబుల్ ఒక సబ్ మాడ్యూల్, ఎసెట్ అకౌంటింగ్ ఒక సబ్ మాడ్యూల్, ఎసెట్ అకౌంటింగ్ ఒక సబ్ మాడ్యూల్. ఇలా ఇక్కడ కూడా టెస్ట్ చేస్తారు. అంటే ఇవన్నీ ఈ మాడ్యూల్స్ అన్ని టెస్ట్ చేస్తారు. ఓకేనా. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేటిక్ టెస్టింగ్.
మాన్యువల్ టెస్టింగే గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ టెస్టింగ్ ఏంటంటే టెస్టింగ్ టూల్స్ ద్వారా కూడా చేస్తుంటారు. బట్ ఎనీవే మాన్యువల్ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ చేసిన తర్వాత రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. టెస్ట్ కేసెస్ డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. ఏఎల్ఎం, అప్లికేషన్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. కొంతమంది ఓన్గా టెస్ట్ కేసెస్ని డెవలప్ చేసుకుంటాయి కొన్ని కంపెనీస్లో. కోకోకోలా కంపెనీలో కోక్ బాక్స్ అనే టెస్ట్ కేసును ఉపయోగిస్తారు. సో టెస్టింగ్ చేసి రిజల్ట్ డాక్యుమెంట్ని టెస్ట్ కేసెస్లో అప్లోడ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్లయింట్ నెంబర్ 500. క్లయింట్ నెంబర్ 500 ఏంటి? గోల్డెన్ క్లయింట్. 500 అంటే ఏంటి? గోల్డెన్ క్లయింట్ అంటారు. క్లయింట్ ఆల్సో పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీ. క్లయింట్ కూడా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసుకుంటాడు. దిస్ ఇస్ కాల్డ్ క్లయింట్ టెస్టింగ్, యూఏటి, యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్, ఎండ్ యూజర్ టెస్టింగ్ అని చెప్తారు. క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. యూఏటి అంటే మీనింగ్ ఏంటి? యూజర్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యూజర్ అంటే ఎవరు? క్లయింట్. ఎండ్ యూజర్స్ వచ్చి పోస్ట్ చేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు? డాక్యుమెంట్స్ అన్ని పోస్ట్ చేస్తారు. FB50, FB60, FB70. తర్వాత వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తారు. F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, F-28 కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ చేస్తారు. రిపోర్ట్స్ జనరేట్ చేస్తారు. F.01 రిపోర్ట్ ఎక్కడ జనరేట్ చేస్తాము? ఇంపార్టెంట్ ఈ కోడ్ F.01 SAP1. ఇక్కడ కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. రిపోర్ట్ జనరేషన్ కూడా పార్ట్ ఆఫ్ ది టెస్టింగ్. ఓకేనా? Client can accept the configurations and we will move the configurational data quality assurance server to production server. సో క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, క్లయింట్ కూడా సాటిస్ఫై అయిపోయాడు. సో ఏం చేస్తారు? ఈ కాన్ఫిగరేషనల్ డేటాని ప్రొడక్షన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ఇది మెయిన్ సర్వర్ అంటారు. మెయిన్ సర్వర్ క్లియరా? మెయిన్ సర్వర్ అంటారు. మెయిన్ సర్వర్కి మూవ్ చేస్తారు. ప్రొడక్షన్ సర్వర్ లాస్ట్లో ఉంటుంది. దీన్ని ప్రొడక్షన్ సర్వర్ అంటారు. డౌన్కి వెళ్ళండి. ప్రొడక్షన్ సర్వర్ అంటే ఏంటి? ఇక ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు దే విల్ పోస్ట్ ది రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్. ప్రొడక్షన్ సర్వర్ ఓన్లీ ఫర్ ఎండ్ యూజర్స్. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ both are like a playgrounds. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ both are like a playgrounds. గుర్తుపెట్టుకోండి. డెవలప్మెంట్ సర్వర్ అండ్ క్వాలిటీ సర్వర్ both are like a playgrounds. But ప్రొడక్షన్ సర్వర్ అనేది రియల్ టైమ్ సర్వర్. ఇక్కడ మీరు ఏదైనా అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలన్నా కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. గో లైవ్ అండ్ సపోర్ట్ ఆల్ ఎండ్ యూజర్స్ ఆర్ వర్క్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ప్రొడక్షన్ సర్వర్ లో వర్క్ చేస్తారు. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఇంకేమవుతుంది? రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ రిపోర్ట్ జనరేట్ చేస్తారు. రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఎండ్ యూజర్ ఇస్ నథింగ్ బట్ అకౌంటెంట్. ఎండ్ యూజర్స్ ఏమంటారు? అకౌంటెంట్స్ అంటారు. హీ విల్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ అండ్ జనరేట్ ది రిపోర్ట్స్ ఆన్ ది ప్రొడక్షన్ సర్వర్. రియల్ టైమ్ అకౌంటింగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు. అలాగే ఇంకేం చేస్తారు? రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తారు. ఓకేనా? ఏమేమి పోస్ట్ చేస్తారు? GL పోస్టింగ్, GL క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇంకా క్రింద ఉన్నాయి చూడండి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా కూడా చేస్తారు. అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ చేస్తారు. కంప్లీట్ యాక్టివిటీస్ ప్రొడక్షన్ సర్వర్లో జరుగుతుంది. మీకు యాక్చువల్గా డెమో సర్వర్స్ ఎక్కడ ఉంటాయో తెలుసు కదా, మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఓకేనా? తర్వాత చూడండి శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా మీరు ట్రయల్ పర్పస్ ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీ కంపెనీలో మీకు సర్వర్ ఇస్తారు. దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాము ఇక్కడ? యాక్చువల్గా మనం ఏం చేస్తున్నామంటే మామూలుగా ఒక డెమో సర్వర్ తీసుకుంటున్నాం. క్లయింట్ నెంబర్ 800 ప్రాక్టీస్ పర్పస్ తీసుకుంటున్నాం. సో ఈ ప్రాక్టీస్ పర్పస్ ఒక సర్వర్ తీసుకుంటున్నాం. సో ఈ సర్వర్ ఏం చేస్తాం? దీన్ని ప్రాక్టీస్ కోసం ఉపయోగిస్తాం. మీరు కంపెనీలోకి వెళ్ళిపోయారు అనుకోండి, కంపెనీలో కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి.
మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు సర్వర్ కావాలి. సో ఫస్ట్ ఏదైనా ఒక కాన్సెప్ట్ మీరు ఎస్ఏపీలో డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయరు, శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాపర్గా వర్క్ అవుతుంటే కనుక అప్పుడు మీకు డైరెక్ట్గా శాండ్ బాక్స్ సర్వర్లో ప్రాపర్గా వర్క్ అవుతుంటే కనుక అప్పుడు మీకు డైరెక్ట్గా యాక్చువల్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు అనమాట. సో శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఫస్ట్ మీరు ఎక్కడ చేస్తారు కాన్ఫిగరేషన్స్ అనేవి, ఏ సర్వర్లో చేస్తారు, టెస్టింగ్ పర్పస్ ఫస్ట్ మీరు చేయాలి కదా. మీరు ఇక్కడైతే డెమోలో నేర్చుకుంటున్నారు 800లో, తర్వాత లైఫ్ లాంగ్ మీరు సర్వర్ పర్చేస్ చేయలేదు. ఎందుకు అవసరం ఏముంది, శాండ్ బాక్స్ సర్వర్ ఉంటుంది. ఆ శాండ్ బాక్స్ సర్వర్లో మీరు ఫస్ట్ ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తారు. తర్వాత శాండ్ బాక్స్ సర్వర్లో కంప్లీట్ అయిన తర్వాత మీరు యాక్చువల్ సర్వర్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకుంటారు. శాండ్ బాక్స్ సర్వర్ ఫస్ట్ ఏదన్నా ఇంప్లిమెంట్ చేయాలంటే శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఉంటుంది, మీకు గుర్తుపెట్టుకోండి. శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది మీకు ఉపయోగపడుతుంది. అంటే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి, దాని పర్పస్ మీకు ఈ శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఉపయోగపడుతుంది. క్లియరా కాదా, అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? క్లియర్ కదా. నెక్స్ట్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లెగసీ సిస్టమ్ అయిపోయిందా మీకు? లెగసీ సిస్టమ్ అయిపోయిందా? అవలేదా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. లెగసీ సిస్టమ్ లేదా టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి ఉందా? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి అది కలర్ చేంజ్ చేయండి. అది షీట్ మెయింటైన్ చేయాలి మీరు. ఇంకా పైకి వెళ్ళండి, ఇంకా కొన్ని అయిపోయినాయి, మీరు అవన్నీ చేంజ్ చేయట్లేదు మీరు. ఇంకా డౌన్కి వెళ్ళండి, ఇవన్నీ చాలా వరకు కొన్ని కంప్లీట్ అయినాయి, మీరు మార్చలేదు. డౌన్కి వెళ్ళండి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. కంప్లీట్ అయినాయి నేను చెప్తాను. టైప్స్ చూడండి, టైప్స్ ఆఫ్ టేబుల్స్ అయిపోయింది, 4th one అయిపోయింది. డేటా టైప్స్ ఇన్ ఎస్ఏపి, టికెటింగ్ టూల్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, బ్లూ ప్రింట్, అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీబుల్, ఇవన్నీ అయిపోయినాయి. బ్లూ ప్రింట్ 9th and 10th completed, tickets completed, data types in SAP completed, table analysis completed. టేబుల్ పైన ఫస్ట్ 1 to 5th వరకు అన్ని కంప్లీట్ అయినాయి. డౌన్కి వెళ్ళండి. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అయిపోయింది కదా. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఇవన్నీ కంప్లీటెడ్. చూడండి, మీ రిమైనింగ్ చూడండి, చెక్ చేయండి అయిందా లేదా చూసుకోవాలి మీరు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ చెప్పానా? చెప్పారు. ఇవన్నీ కంప్లీటెడ్. S/4HANA చేంజెస్ కంప్లీటెడ్. రైసీ ఫిలిమెంట్స్ చెప్పానా? లేదు రైసీ ఫిలిమెంట్స్ చెప్పలేదా మీకు? లేదు చెప్తా అన్నారు, చెప్పలే ఇంకా. రేపు చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి, టుమారో క్లాస్ ఇది రైసీ ఫిలిమెంట్స్. ఓ పని చేయండి, రైసీ ఫిలిమెంట్స్ అనేది రేపు చెప్తాను. అలాగే ఇప్పుడు ఏంటి, లెగసీ సిస్టమ్ కూడా రేపు చెప్తాను. లెగసీ కదా. టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి, 2 కాన్సెప్ట్స్ రేపు చెప్తాను. సింపుల్ గా ఉంటే టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఎస్ఏపి అండ్ లెగసీ సిస్టమ్ రేపు చెప్తాను. క్లియరా? డాక్యుమెంట్ రివర్సల్ కూడా కంప్లీటెడ్.
నెక్స్ట్ క్లాస్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఇన్ ఎస్ఏపి అండ్ రైసిఫ్ ఎలిమెంట్స్. ఈ 2 కంప్లీట్ చేసేద్దాం. నోట్ చేశారా? సో ఈ 2 కంప్లీట్ చేద్దాం. రేపు చెప్తానులే. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్.